వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయ పోరాటం చేస్తున్నటువంటి న్యాయవాదులకే రక్షణ లేకుండా పోతుంది. అవును, మీరు వింటుంది నిజమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాయం జరిగిన దగ్గర న్యాయం కోసం చట్టబద్ధంగా పోరాటం చేస్తున్నటువంటి అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారి మీద మళ్ళీ దాడి జరిగింది. అంటే ఇది రెండవసారి ఆయన మీద దాడి జరగటం. ఆయన తణుకు నియోజకవర్గానికి చెందినటువంటి కండవల్లి గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో కండవల్లి సొసైటీలో జరిగినటువంటి అవినీతి మీద ఆయన పోరాటం చేస్తున్నాడు. అంటే అక్కడ ఆయన ఏం ఆరోపిస్తున్నారు? తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి భూపతిరాజు రవివర్మ అనేటువంటి టీడీపీ నేత కండవల్లి సొసైటీలో రైతుల పేరు మీద మరి ఫోర్జరీ సంతకాలు చేసి దాదాపు 10 కోట్ల రూపాయల పైగా మరి రైతుల పేరు మీద రుణాలు తాను తీసుకొని రైతులను అన్యాయం చేశాడని చెప్పేసి పెద్ద ఎత్తున కోటిపల్లి అయ్యప్ప గారు దాదాపు 6 నెలల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు. ఆయన హైకోర్టుకు వెళ్ళారు, హైకోర్టులో కేసు వేశారు, కేసు నడుస్తూ ఉంది. అయితే ఎక్కడికక్కడ దానికి సంబంధించి అణిచివేత ధోరణి. అయితే గత 2-3 నెలల క్రితం కోటిపల్లి అయ్యప్ప గారి మీద ఆయన ఇంట్లోకే వచ్చి భూపతిరాజు రవివర్మకి సంబంధించినటువంటి అనుచరులు, ఆయన పంపినటువంటి కిరాయి రౌడీలు ఆయన ఇంటి మీదకి వచ్చి అత్యంత దారుణంగా దాడి చేసినటువంటి ఘటన గతంలో వెలుగులోకి వచ్చింది. అది స్వయాన ఆయనే మీడియా ముఖంగా ఆయనే చెప్పారు. అదేవిధంగా ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. తన ఇల్లంతా కూడా ధ్వంసం చేసి, తన ఇల్లు మొత్తం కూడా దారుణంగా సామానంతా ధ్వంసం చేసి, తన ఇంట్లో ఉన్నటువంటి డబ్బులు, నగదు కూడా వాళ్ళు పట్టుకుని పోయారని చెప్పేసి కూడా చెప్పారు ఆయన. అయితే దాని మీద కేసు పెట్టడానికి ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్తే స్థానికంగా పోలీసులు ఆయనకు సహకరించలేదని కూడా చెప్పారు. పైపెచ్చు ఆయన మీద SC/ST కేసు పెట్టేటువంటి క్రమంలో ఆయన మీద కేసు కూడా బనాయించారని చెప్పేసి ఆయన వాపోతా ఉన్నాడు. అంటే తన మీద దాడి జరిగింది, తన ఇంటి మీద దాడి జరిగింది, సామాన్ల ధ్వంసం చేశారు, డబ్బులు నగదు పట్టుకెళ్ళారు. అప్పుడు ఖచ్చితంగా పెళ్లికి ఒక 4 రోజుల ముందు, ఆయన పెళ్లి జరగడానికి 4 రోజుల ముందు జరిగింది. అవన్నీ కూడా చెప్పినా మీడియాలో చెప్పాడు ఆయన, కోర్టుకు వెళ్ళాడు, ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. కానీ అడ్వకేట్కి న్యాయం జరిగినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉందా అని చెప్పేసి నిజంగా ఒకసారి అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సరే, ఆ ఎపిసోడ్ అక్కడ వదిలేస్తే 3 నెలల తర్వాత ఆయన ఆ కేసు మాత్రం పట్టు వదలని విక్రమార్కుడిలాగా వదలలేదు. ఎందుకంటే రైతులు పేరు మీద ఫోర్జరీ సంతకాలు చేయించి రైతులు తీసుకున్నట్టు సొసైటీలో లోన్లు తీసుకొని దాదాపు 10 కోట్ల రూపాయల పైగా భూపతిరాజు రవివర్మ అనేటువంటి ఒక టీడీపీ నేత చేసినటువంటి ఆ యొక్క అవినీతి మీద ఆయన పోరాటం చేస్తున్నాడు. ఆయన చట్టబద్ధంగానే, న్యాయబద్ధంగానే పోరాటం చేస్తున్నాడు. సరే, ప్రత్యర్థులు ఆయన పోరాటాన్ని ఎదుర్కోలేకపోతే వాళ్ళు కూడా కోర్టులో మరి న్యాయబద్ధంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. సరే, అయ్యప్ప గారు మా మీద అన్యాయంగా మా మీద నేరం మోపారు, మేము నిజాయితీ పరులు, మేము నిజంగా ఎవరు సంతకాలు, రైతుల సంతకాలు ఫోర్జరీ చేయలేదు, మేము లోన్లు తీసుకొని రాలేదని వారు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది కోర్టులో. అయితే అది పక్కన పెట్టి దాడులు మళ్ళీ నిన్న కోటిపల్లి అయ్యప్ప గారి మీద అత్యంత దారుణంగా ఆయన్ని దాదాపు 6 చోట్ల ఆయన శరీరం మీద కత్తితోటి 6 చోట్ల వారు దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనికి కూడా కారణం స్వయాన భూపతిరాజు రవివర్మ, ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకుడున్నాడో ఆయన, అదేవిధంగా అధికారి సీన్ అనేటువంటి ఇంకొక వ్యక్తి, అతను అనుచరుడిగా ఉన్నటువంటి వ్యక్తి కలిసి కోటిపల్లి అయ్యప్ప గారి మీద వారు పంపినటువంటి మనుషులు దాడి చేశారని చెప్పేసి ఆయన అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఇంత జరుగుతూ ఉంది. అయితే ఈ కోటిపల్లి అయ్యప్ప గారు ఒక వకీల్ సాబుగా పేరు పొందాడు. ఆయన చాలామంది కేసులు ఉచితంగా కూడా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన చాలా జెన్యూన్గా కేసు చేసేటువంటి నాయకుడు, ఆయన అడ్వకేట్ ఆయన. అయితే అలాంటి ఆయన మీద అంత దారుణమైన దాడులా ఇది రెండోసారి దాడి. మొదటిసారి దాడి జరిగినప్పుడు పోలీసులు పట్టించుకోలేదు. ఆయన సాక్షాత్ ఎస్పీ గారిని కలవాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, బీహార్లో బతుకుతున్నామా మనం? నిజంగా ఈరోజు పట్టపగలు ఒక అడ్వకేట్ మీద అంత దారుణంగా కత్తులతో దాడి చేశారంటే అడ్వకేట్ మీద, ఇది నిజంగా ప్రజాస్వామ్య? నిజంగా హోంమంత్రి గారు మరి నిద్రపోతున్నారో, డీజీపీ గారు నిద్రపోతున్నారో తెలియని పరిస్థితి. అందుకే కావాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా ఒక సందర్భంలో హోంమంత్రి గారిని గట్టిగా ఒకసారి హెచ్చరించారు. మీ అధికారాలు మీరు ఉపయోగించుకోండి, మీ అధికారాలు దయచేసి మీరు వాడుకోండి, మీరు శాంతి భద్రతలు విఘాతాలు కలిగించే వారి మీద చర్యలు తీసుకోండి అని చెప్పారు. అయినా కూడా ఈ ప్రభుత్వంలో హోంమంత్రి గారు కానీ, లేకపోతే పోలీసులు సంబంధించి వారి యొక్క ఆలోచన విధానం కానీ ఏమాత్రం కూడా మారిన పరిస్థితి లేదు. ఇక్కడ చూస్తే మరి ఈరోజు ఆయన మీద దాడి అంటే ఖచ్చితంగా కోటిపల్లి అయ్యప్ప గారిని చంపాలనేటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకుడు భూపతిరాజు రవివర్మ ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది కోటిపల్లి అయ్యప్ప గారు చెప్పేటువంటి మాటలను కనుక వింటే.
ఎందుకంటే ఆయన చేసిన అవినీతిని ఎక్కడ బయటకు వస్తుందేమో, న్యాయస్థానం ముందు ఎక్కడ బట్టబలైపోతుందో, ఎక్కడ అతనికి శిక్ష పడుతుందేమో, ఎక్కడ అతను దోచుకున్నటువంటి మరి అక్రమంగా తీసుకున్నటువంటి 10 కోట్ల రూపాయల డబ్బులు ఎక్కడ మళ్ళీ 10 కోట్ల పైన ఎక్కడ తిరిగి కట్టాల్సి వస్తుందేమో అనేటువంటి ఒక ఆందోళనతోటి, ఒక భయంతో కోటిపల్లి అయ్యప్ప గారిని చంపేస్తే, ఆయన్ని లేకుండా చేస్తే అసలు ఈ సమస్య ఉండదు కదా అని చెప్పేసి అతను అనేక సార్లు తన అనుచరులతోటి తన మీద దాడి చేపిస్తున్నాడని చెప్పేసి కోటిపల్లి అయ్యప్ప గారి సన్నిహితులు చెప్తా ఉన్నారు. సో ఇది కనుక చూస్తే నిజంగా అసలు అంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం? ఆ మనుషులమే కదా, మృగాలం కాదు కదా. ఇంత దారుణంగానా ఒక హైకోర్టు అడ్వకేట్గా ఇంత జరుగుతున్న ప్రభుత్వం నోరు మూసుకొని ఉందంటే ఇక సాధారణ పౌరుడిని రోడ్డు మీద చంపినా కూడా ఎవడో అడిగే దిక్కు లేకుండా పోతుందన్నమాట. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఇలాంటి పరిస్థితులే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలాంటి పరిస్థితులే వచ్చినప్పుడు అందరూ ముక్తకంఠంతో ఖండించారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు అందరూ ఖండించిన పరిస్థితి. మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో సాక్షాత్తు అడ్వకేట్ల మీద దాడులు చేస్తూ ఉన్నారు, అడ్వకేట్లను చంపేస్తూ ఉంటున్నారు, బెదిరిస్తున్నారు, ఇంటికి వచ్చి సామాను ధ్వంసం చేస్తున్నారు, ఆ ఇంటి మీద పడి దారుణంగా ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా దారుణంగా కొడుతున్నారు. అంత జరుగుతున్నా కూడా, గతంలో జరిగినా కూడా ఇప్పటి వరకు పోలీసులు అసలు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు కోటిపల్లి అయ్యప్ప గారి విషయంలో. అసలు అదే ఎవరైతే భూపతిరాజు రవివర్మ ఉన్నాడో అతని మీద ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్స్ లేవని ఆయన వాపోతూ ఉన్నాడు. ఎప్పటికైనా సరే మరి ఈ ప్రభుత్వం మొద్దు నిద్రపోయే ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి అక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు కానీ, మరి జిల్లా పోలీసు యంత్రాంగం కానీ ఇప్పటికన్నా కళ్ళు తెరిచి ఒక హైకోర్టు అడ్వకేట్కి కనీసం రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది మీ మీద. ఎందుకంటే హైకోర్టు అడ్వకేట్గా మీరు రక్షణ కల్పించలేకపోతే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఎవరికీ రక్షణ కల్పించలేదు అని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకునే ప్రమాదం ఉంది. చూద్దాం ఇప్పటికైనా మరి ఈ అంశం మీద స్పందిస్తుందా ప్రభుత్వం, పోలీసులు స్పందిస్తారా అనేది చూద్దాం.